హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఎవ్రీడే 6:30కి ఈవినింగ్ మన ఛానల్లోనూ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్లో మీ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అందరికీ మరొక రిక్వెస్ట్, లైక్ వేయడం అస్సలు మర్చిపోతే. లైక్ వేస్తే నాకు బూస్టప్ లా ఉంటుంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ వీడియోస్ ని నేను అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతేకాదు, మనలాంటి మరికొంతమంది హర్రర్ ప్రియులకి వీడియోని అయితే షేర్ చేయండి. లైక్ తో పాటు హైప్ కూడా ఇవ్వండి. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాత్రి 9:30 అయితే అవుతుంది. చల్లటి గాలైతే వేస్తుంది. అప్పుడే స్టేషన్లోకి ట్రైన్ వచ్చి ఆగింది. అందులో నుంచి అజయ్ ఒక్కడు మాత్రమే అటు ఇటు చూస్తూ అక్కడైతే దిగాడు. ప్లాట్ఫామ్ పై అడుగు పెట్టగానే ట్రైన్ ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళిపోయింది. ఇదేంటి, ఈ ట్రైన్ ఇక్కడ ఎక్కువసేపు ఉండదా అనుకుంటూ చుట్టూ అంతా చూస్తున్నాడు. అజయ్ ఫ్రెండ్ భార్గవ్ కోసం వెతుకుతున్నాడు. భార్గవ్ ఏంటి, ఈ పాటికే వచ్చుండాలి, వాడు రాలేదు. పైగా ఈ స్టేషన్ ఏంటి ఇంత విచిత్రంగా ఉంది అంటూ తన జోబులో ఉన్న టార్చ్ని తీసి చుట్టూ అంతా వేసి చూస్తున్నాడు. అది బాగా పాత పడిపోయి ఉంది ఆ స్టేషన్. అంతేకాదు, స్టేషన్ మాస్టర్ తన క్యాబిన్లోనైతే కూర్చొని వింతగా విచిత్రంగా తినకాసి చూస్తున్నాడు. ఏదో చెప్పాలన్నట్టు తన్ని చూసి లేచి నించున్నాడు. ఈలోగా అజయ్ మరోవైపు తిరిగి అక్కడున్న బోర్డ్కాస్ అయితే లైటింగ్ వేసి చూశాడు. అక్కడ రామపురం అని రాసింది. అమ్మయ్య, ఇదే, ఈ స్టేషనే. వీడేంటి నన్ను మర్చిపోయాడా ఏంటి అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేశాడో లేదో, అక్కడ ఒక అందమైన అమ్మాయి చూడ్డానికి అప్సరసలా కనిపిస్తుంది. ఎర్రటి చీరలోని అమ్మాయి తెల్లటి వర్ణం ఎంతో అందంగానైతే కనిపిస్తుంది. తన్ని అలా చూస్తూ తన మీద లైట్ వేస్తూ బాగోదులే అని చెప్పి మళ్ళీ ముందుకైతే వెళ్తున్నాడు. కాని తన మదిలో మటుకు ఆ అమ్మాయి మిగులుతూనే ఉంది. అంతేకాదు, ఏమండి అంటూ పిలిచింది. ఎవరు, ఏం కావాలి అంటూ తన మీద మళ్ళీ టార్చ్ వేసి తన మొహాన్ని అయితే చూస్తున్నాడు. నేను ఊరికి కొత్త, ఊర్లోకి వెళ్ళాలి. మీరేమీ అనుకోనంటే నీ వెనకే వస్తాను. నాకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అంతేకాదు, నా స్నేహితురాలు వస్తానంది, తను ఇంకా రాలేదు. బహుశా స్టేషన్ అవతల ఉన్నదేమో. నేను మీతో రావచ్చా అని అడుగుతుంది. దాన్నేముంది, రండి అంటూ తనైతే నడుస్తున్నాడు. ముందుకు వెళ్తున్నాడు గాని తేరుపారా మళ్ళీ వెనక్కి తిరిగి తనకాసే చూస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి అదంతా నిర్మానుష్యమైన ప్రదేశం. అక్కడంతా చెట్లు చాములు అయితే ఉన్నాయి. వాళ్ళు స్టేషన్లో నుంచి ఇలా బయటకు వచ్చారో లేదో, అంతే, అక్కడ చెట్లన్నీ గాలి లేకుండానే వాటి మటుకు అవి ఊగుతున్నాయి. వెనక్కి తిరిగి చూశాడు. అంతే, షాక్ అయిపోయాడు. తన వెనకాతలున్నది అందమైన అమ్మాయి కాదు, ఒక దెయ్యం. అది గాల్లో 2 అడుగులు ఎత్తున ఎగురుతూ తనకాసే కోపంగా చూస్తూ గట్టిగా అరిచింది. అజయ్ ఒక్కసారిగా భయపడిపోయి గట్టిగా అరిచేశాడు. ఇంకా అది మీదికి వచ్చే లోపే అక్కడి నుంచి ఏదో విధంగా పరిగెత్తుకుంటూ
బయటికైతే వెళ్తున్నాడు. అదంతా పూర్తిగా నిర్మానుష్యమైన ప్రదేశం. పైగా ఎక్కడ కూడాను మనుషులైతే కనిపించడం లేదు. బయటకు వచ్చినా కూడాను ఏ ఆటోలు గాని ఏ వెహికల్స్ కానీ అక్కడైతే తనకి కనిపించలేదు. పరిగెడుతున్నాడు. అలానే ఒక 1/2 కిలోమీటర్ పరిగెట్టేసరికి దూరం నుంచి మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది. అక్కడ తన ఫ్రెండ్ బైక్ మీద కూర్చొని ఫోన్ అయితే ట్రై చేస్తున్నాడు. ఈలోగా అజయ్ ఫోన్ మోగుతుంది. రే, ఎక్కడున్నావురా? ఇందాక నుంచి కాల్ చేస్తున్నాను. నీ సెల్లు అసలు నో సిగ్నల్ అని వస్తుంది. ఏమైపోయావు? స్టేషన్లో నుంచి దిగిన వెంటనే ఇంకా ఎటు చూడకుండా మరో వైపు నుంచి అయితే బయటికి రావాలి, అది చెప్దామని కాల్ చేస్తున్నాను. కానీ లిఫ్ట్ చేస్తేనే కదా. కొంప తీసి నువ్వు ప్లాట్ఫామ్ మీదుగా ఆ రైల్వే స్టేషన్ లోపల నుంచి వస్తున్నావా ఏంటి అని అంటున్నాడు కంగారుగా. నోరు మీరా, నా వెనకాల ఇప్పుడు ఒక దెయ్యం పడుతుంది. నేనేం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు అంటూ వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అక్కడ ఎవ్వరూ లేరు. ఓ చల్లటి గాలి తన్ని తాక్కుంటూ వెళ్ళిపోయింది. ఈలోగా నువ్వెక్కడున్నావు ఎగ్జాక్ట్ గా అని అడుగుతున్నాడు అజయ్ ఫ్రెండ్. ఇదిగో ఈ స్టేషన్ లోపల నుంచే బయటకు వచ్చాంరా. అది వెళ్ళిపోయింది, కానీ నాకు భయం వేస్తుంది. ఏంట్రా బాబు, నీ ఊరు ఇలా ఉంది. నేను ఎలా బయటకు వచ్చేది? నాకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది కానీ ఎలా రావాలో అర్థం కావట్లేదు అని అంటున్నాడు. నువ్వు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నా నాకు చెప్పు, కంగారు పడుకు. నేను మెయిన్ రోడ్ పైన ఉన్నాను అని అంటున్నాడు భార్గవ్. భార్గవ్ తన బైక్ మీద నుంచి కొంచెంగా అవతలికి వచ్చి టార్చ్ కొడుతూ, ఇదిగో నేను ఇక్కడ సిగ్నల్ వేస్తున్నాను, ఇలానే వచ్చేసేయ్ అని అంటున్నాడు. సరేనని ఇంకా తను చూపించిన వేలో వచ్చి భార్గవ్ని చూడగానే తన్ని పట్టుకొని 4 అయితే కొట్టాడు. రామాపురం పల్లెటూరు చాలా బాగుంటుందని చెప్పావు కదా, రాగానే నాకు ఒక దెయ్యాన్ని చూపించావు. అయినా ఏంట్రా బాబు, నీ ఊర్లోని ఇలా ఉంది? రైల్వే స్టేషన్లో ఒక్క మనిషి లేడు, పైగా దెయ్యం తిరుగుతుంది. ఎంత భయం వేసిందో. ఏంటిది, ఏమవుతుంది అని కంగారు పడుతూ అడుగుతున్నాడు అజయ్. కంగారు పడకరా, ఏం కాదు, ఇంటికి వెళ్ళగానే నీకు ఖచ్చితంగా దిష్టి తీపిస్తా అని చెప్తున్నాడు. దిష్టి ఏంట్రా? దిష్టి ఏం అక్కర్లేదు, జడుచుకున్నానని నలుగురికి తెలుస్తుంది, అవసరమా అని అంటున్నాడు. నువ్వు జడుచుకోవడం కాదు, అది మన వెనకాతలే వస్తుంది, నీకు అది తెలీదు అని భయపడుతూ చెప్తున్నాడు. అది మన వెనకాతలే వస్తుందా? ఏది, ఎక్కడా? నాకేం కనిపించట్లేదే అంటూ మళ్ళీ వెనక్కి తిరగపోతే, వెనక్కి చూడుకు అని అంటున్నాడు భార్గవ్. సరేనని తను ముందే, ఏమైందిరా, అసలు అదెవరు, ఎందుకిలా నా వెనకాల పడింది అని మళ్ళీ అడుగుతున్నాడు అజయ్. అది రోజు పౌర్ణమి కదా, అందుకే మా ఊరికి ఇదొక శాపం, ఇదొక కన్నెపిల్ల శాపం అని అంటున్నాడు. కన్నెపిల్ల శాపమా? ఏమైంది అసలు అదెవరు అని మళ్ళీ కుతూహలంగానైతే అడుగుతున్నాడు. అదేంటంటే మా తాతల కాలం నాటి మాట. ఆ దెయ్యం మరింకెవరో కాదు, లచ్చి అని అన్నాడు. లచ్చియా? అదేంటి, ఎవరామే అని అడుగుతూ ఉంటే, ఒక పేదింటి తక్కువ కులస్తురాలైన స్త్రీ. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేదంట. వాళ్ళు మేకలు, గొర్రెలు, పందులు ఇలా అన్నింటినీ కూడా పెంచుతూ ఉండేవారు. మరి ఆ కాలం నాటి మాట ఇది. ఇప్పటికీ కూడాను అందరూ ఆమె కనిపిస్తుందని, ఆమె శాపం మనకి తగులుతుందని అందరూ అనుకుంటారు అని కంగారు పడుతూ చెప్తున్నాడు. ఏంటా శాపం, అసలు ఏం జరిగింది అని కుతూహలంగానైతే అడుగుతున్నాడు అజయ్. అది ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేదని చెప్పానుగా. అంతేకాదు, వాళ్ళు తక్కువ కులస్తులు కాబట్టి వాళ్ళని ఊరు చివరే ఉంచేవారు. అదే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందిగా, దానికి కొంచెం ముందున వాళ్ళ పల్లె అయితే ఉంటుంది, అక్కడే వాళ్ళందరూ నివసిస్తూ ఉండేవారు.
వాళ్ళని మనుషుల్లాగే చూసేవారు కాదు. ఆ కాలంలో వాళ్ళు వాళ్ళు అసలు మా మా చెరువు దగ్గరికి కానీ, లేదు అనంటే మా వాళ్ళ దగ్గరికి కానీ రావడానికి వీల్లేదు. వాళ్ళు కమ్మ కట్టుకొని తిరగాలి. ఎందుకనంటే వాళ్ళు నడిచిన ఆ ప్రదేశంలో కూడా మా వాళ్ళు అడుగులు వేయకూడదని అలా కమ్మ కట్టుకు తిరిగేటప్పుడు వాళ్ళ అడుగుల గుర్తులు కూడా చెరిగిపోవాలని అలా కమ్మ కట్టుకు తిరగమని చెప్పేవారు. అంతేకాదు వాళ్ళు మా బావుల్లో గట్ట నీళ్లు తాగడానికి వీల్లేదు. అప్పట్లో మరి ఇవన్నీ కూడాను అందరూ పాటించేవారు. వాళ్ళు కూడా వాళ్ళ బ్రతుకు అంతే అంటూ ఎక్కడో ఊరవతలైతే బతుకుతూ ఉండేవారు. కేవలం పనులు చేయించుకోవడానికి, అది కూడాను బాకీ పనులు చేయడానికి మాత్రమే వాళ్ళని పిలిచేవారు. వాళ్ళని మనుషులుగానే చూసేవారు కాదు. ఏదో పురుగులాగా పుట్రలాగా చూసేవారు. మరి చెప్పనుగా, ఆ అమ్మాయి ఎంతో అందంగానైతే ఉండేది. ఆ అమ్మాయి అసలు అటువంటి జాతిలో అమ్మాయి అని కూడా ఎవరికి అనిపించేది కాదు. అయితే మరి యవ్వనంలోకి వచ్చిన లచ్చి తనకి కూడాను అందరిలా స్వేచ్ఛగా ఉండాలని, వేరే జాతి స్త్రీలు ఎలా అయితే వస్త్రాలు ధరించారో అటువంటి వస్త్రాలు ధరించాలని, సంతోషంగా అందరితో కలిసి తిరగాలని ఉండేది. ఆ రోజు పౌర్ణమి. లచ్చి నెలసరిలోనైతే ఉంది. మరి అప్పుడే ఇంకా తెల్లవారికి ముందే స్నానం చేసి రావాలని అప్పుడు వాళ్ళు ఏవేవో నియమాలైతే ఉండేవి. మరి అలానే అందుకనే తను చెరువు ఒడ్డుకు వెళ్ళి స్నానం అయితే చేస్తుంది. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. తనకి కడుపులోని విపరీతంగా బాధగానైతే ఉంది. అయినా కూడా నియమాలు పాటించాలి, తప్పదు. అది ఏ జాతి వారైనా కూడా. మరి అందుకనే చెరువులోకి వెళ్ళి స్నానం అయితే చేస్తుంది. ఇంకా అది రాత్రి 3-3:30 అయితే అవుతుంది. ఆ సమయంలోని తను అలా స్నానం చేస్తూ ఉంటే దూరం నుంచి మరొక 6 కళ్ళు తననే చూస్తున్నాయనే సంగతి తనకి తెలీదు. తను స్నానం చేసి బయటికి వచ్చిందో లేదో, అంతే తన వెనకాతల ఒక 3 దుర్మార్గులు. ముందు రోజు పండగ అయింది. వారు పండుగ చేసుకుని శుభ్రంగా తాగేసి మత్తులోనైతే ఉన్నారు. మా ఊరు వాళ్ళే, అది కూడాను పెద్ద కులస్తులు. మరి వాళ్ళకి ఆ అమ్మాయి అంటరాని స్త్రీ అని కూడా తెలిసినప్పటికీ వాళ్ళు మటుకు అప్పటికి కామాంధుల్లా మారిపోయారు. పూర్తిగాను వారు మనుషులనే విషయాన్ని మర్చిపోయి మృగాల్లా తయారయ్యారు. అమ్మాయిని చూడగానే వారి బుద్ధిని కోల్పోయారు. వారు ఏం చేస్తున్నారో అప్పుడు వారికైతే తెలియదు. ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ బయటికైతే వచ్చింది. తను చూడగానే పిచ్చెక్కిన మృగాల్లా తన వెనకే వెళ్తున్నారు. పాపం లచ్చి ఇదంతా గమనించుకోలేదు. తను స్నానం చేసి బయటకు వచ్చి తడి బట్టలు అక్కడే విడిచిపెట్టి పొడి బట్టనైతే కట్టుకుంది. అది ఒక ఎర్రటి చీర అని చెప్పేసరికి అజయ్కి తనైతే గుర్తుకొచ్చింది. అమ్మో, అవును అవును నిజమే, ఎర్రటి చీరలోనే కనిపించింది ఆ అమ్మాయి అని అంటున్నాడు. తన చీరని అక్కడే వెతుక్కొని గట్టిగా పిండి అది పట్టుకొని బయలుదేరింది. తను అలా వెళ్తూ ఉంటే ఈ వెధవులు 3 కూడాను తన వెనకాతలే పడ్డారు. తను అది గమనించుకోలేదు. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి అదంతా నిర్మానుష్యమైన ప్రదేశం, చెట్లు చాములు. అదే ఇప్పుడు నువ్వు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత చెట్లు చాములు ఉన్నాయి కదా, అదేరా అని చెప్తున్నాడు. ఆ తర్వాత అని అడుగుతుంటే ఇంకేముంది, వాళ్ళ 3 మృగాల్లా ఆ అమ్మాయి మీద పడ్డారు. అతి దారుణంగా ఆ అమ్మాయిని అంటూ బాధపడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయి బ్రతికే ఉంది. నేనందరితో ఈ విషయం చెప్తాను, నీ పరువు తీస్తాను అని వాళ్ళని బెదిరించింది. అంతేకాదు వాళ్ళకి శాపనార్థాలు పెట్టి మిమ్మల్ని నేను వదలనురా, మీలాంటి వాళ్ళకి తగిన శాస్తి జరగాలి అంటూ ఏవేవో అంటుంది. ఆ సమయంలోని
వారి ముగ్గురు ఆ అమ్మాయిని అతి దారుణంగా అంటూ అలానే ఆగిపోయాడు. ఏమైంది అతి దారుణంగా అని అంటున్నాడు. అతి దారుణంగా ఆ అమ్మాయిని చంపేశారురా. అంటే అంటే ఎలా అని అడుగుతున్నాడు అజయ్. ఆ అమ్మాయి మెడ నరికేసి తలని ముందాన్ని వేరు చేశారు. ఆ అమ్మాయి తల ఎవ్వరికీ కనిపించకుండా చేశారు. ముందునేమో అక్కడే అలా వదిలేశారు. ఆ తర్వాత మర్నాడు అందరికీ లచ్చి కనిపించట్లేదని తెలిసింది. తను స్నానానికని వెళ్ళిందని వారందరూ అక్కడికైతే బయలుదేరారు. మరి అక్కడికి వెళ్ళి చూస్తే రక్త సిక్తమైపోయి తన శరీరం అంతా అక్కడ అడవిలోనైతే పడి ఉంది. అప్పటికి ఏవో జంతువులు ఆమె శరీరాన్ని గాయపరిచాయి. తన మొండం దొరికింది కానీ తన తల మటుకు దొరకలేదు. ఎవరే పని చేసుంటారో ఏమైందో కూడా ఎవ్వరికీ తెలియదు. మరి ఆ కాలంలోనే పోలీసులు ఇంకా ఈ గొడవలు ఎవరికీ తెలీదు. పైగా మా ఊర్లోకి పోలీసులంటూ ఎవరు రావడానికి వీల్లేదు. ఊరి పెద్దలే ఏదైనా కూడా నిర్ణయించేది. వాళ్ళే ఇంకా ఏం చేస్తాం, ఆ రాత్రి సమయంలో స్నానానికి అక్కడికి వెళ్ళడమే తప్పు అంటూ చనిపోయిన లచ్చివే తప్పు అని పెద్దలందరూ కూడా తీర్మానించారు. ఇంకా తక్కువ కులం కావడంతో ఎవరూ మాట్లాడలేకపోయారు. ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళని ఏదో విధంగా వీళ్ళు హింసిస్తారు. అందుకని అందరూ నోరు మూసుకొని ఊరుకున్నారు. లచ్చి వాళ్ళ అమ్మా నాన్న అది చూసి తట్టుకోలేకపోయారు. ఒక్కగానొక పిల్ల ఇలా తల లేకుండా మొండాన్ని మేము ఎలా దహనపరచాలి? నా కూతురు ఆత్మకి శాంతి అనేది లభిస్తుందా అంటూ ఏడుస్తుంది తల్లి. మరి మన పెద్దవాళ్ళు అంటారుగా, ఎలా అయితే పుట్టామో అలానే చనిపోవాలి. ఒకవేళ మన ఒంట్లోని ఏ అవయవం పోయినా కూడాను వాళ్ళకి శాంతి అనేది పెరగదు, దేవుడు స్వర్గంలోకి అడుగు పెట్టనివ్వడం అంటారు కదా, అలా అన్నమాట. ఇంకా 4 రోజులైతే గడిచింది. మళ్ళీ పౌర్ణమి అయితే వచ్చింది. పౌర్ణమి రోజున అటుపక్కగాను కొంతమంది మగవాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని తాగుతూ ఉంటారు. మరి అలానే ఆ రోజు కూడాను వాళ్ళే ఆ ముగ్గురు అక్కడికి వెళ్ళి తాగుతూ కూర్చున్నారు. మనం ఏం చేసినా చెల్లిపోతుంది, లేకపోతే మన జీవితాలని నాశనం చేస్తుందా? అదేం నాశనం చేస్తుంది? దాని జీవితమే నాశనం అయిపోయింది, అర్ధాంతరంగా ముగిసిపోయింది అని నవ్వుకుంటూ తాగుతున్నారు. ఈలోగా వాళ్ళకి ఒక పంది అరిచినట్టుగానైతే వినిపించింది. అది దగ్గరగా వస్తున్నట్టు దాని కళ్ళు ఎర్రగానైతే కనిపించాయి. అది గట్టిగా అరుస్తూ దాని కూరల్ని బయట పెట్టి వీళ్ళ మేడకైతే దాడి చేయడానికి వస్తున్నట్టు కనిపిస్తుంది. అంతే, అక్కడున్న వాళ్ళు ముగ్గురు పరుగు తీశారు. తనతో పాటు వెనకాతల తలలోని ఒక మొండెం నడుచుకుని వీళ్ల దగ్గరికే వస్తుంది. ఆ వరాహం ఎవరి దగ్గరికి వచ్చి ముందు పట్టుకుంటుందో వాడి దగ్గరికి ఆ తలలేని మొండెం వచ్చి గట్టిగా పీకైతే నిలిమేస్తుంది. అంతే, అలా ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. అంతేకాదు, వాళ్ళ తలేమో నల్లగాను నలుపెక్కిపోయి ఉంది, ఒళ్ళంతా నార్మల్గానే ఉంది. ఆ తర్వాతే ఆ ఊర్లో వాళ్ళకి అందరికీ ఆ విషయం అయితే తెలిసింది. మా ఊర్లోనే ఒక పెద్దమ్మ అయితే ఉంటుంది. ఆ పెద్దమ్మకి అమ్మవారు పూనుతుంది. మరి ఆ అమ్మవారు పూరినప్పుడు ఆమె అందరికీ ఈ విషయం అయితే చెప్పింది. తను దెయ్యంగా మారిందని, ఇంకా ఈ ఊరికి శాపం కూడా ఇచ్చిందని ఆమె అయితే చెప్పింది. పున్నమి అమావాస్య వేళల్లోనే దాని శక్తి ఎక్కువగా ఉంటుందని, ఆ సమయాల్లోనే ఊరు వాళ్ళెవరూ కూడాను అటుపక్కకి వెళ్ళొద్దని హెచ్చరించింది. తల్లిగా నేను ఊరి వరకు మాత్రమే కాపాడగలను. అది పొలిమేర, ఆ పొలిమేర దానిది. అది అక్కడే ఉండి ఎవరైతే దాని ప్రదేశానికి వెళ్తారో వారిని మింగేస్తుంది, ముఖ్యంగా మగవారిని అని చెప్పడంతోనే
ఎవరూ అటుపక్కకి వెళ్ళడం మానేశాం. ఎప్పుడో అప్పుడప్పుడు అలా తెలియని వాళ్ళు వెళ్తే మటుకు ఖచ్చితంగా ఇలానే చనిపోతారు. తల ఒకటే వేరొక రంగులో మారిపోతుంది. వాళ్ళ శరీరం మటుకు నార్మల్ గానే ఉంటుంది అని చెప్తున్నాడు. అదంతా విన్న అజయ్కి ఒళ్ళలో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. మరైతే నన్నేం చేయలేదు, నన్ను వదిలినట్టేనా, నాకేమవుతుంది అని కంగారు పడిపోతూ అడుగుతున్నాడు. కంగారు పడకరా, ఏం కాదు. కొంతమంది బ్రతికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు అమ్మ చేత దిష్టి తీపిస్తాను. పైగా ఆ అమ్మాయికి కావలసినవన్నీ కూడాను ఏర్పాటు చేయించి మనము అక్కడికి తీసుకువెళ్ళి పెట్టాలి. అంతేరా, దీనికి పెద్దగా ఇంకేం నియమాలు లేవు, అంతే అని చెప్తున్నాడు. సరేనని మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జరిగిందంతా కూడా చెప్పారు. వెంటనే వాళ్ళ అమ్మ అయితే దిష్టి తీసింది. అంతేకాదు, మర్నాడు ఏవేవో వంటలు వండి అవన్నీ ఒక పెద్ద బిస్కెట్లో పెట్టి వాటితో పాటుగా ఆ అమ్మాయికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరని, ఇంకా ఆడవాళ్లకి అలంకారమైన కొన్ని వస్తువులన్నింటినీ కూడా జత చేసి ఎక్కడైతే ఆమె మొండెం దొరికిందో ఆ ప్రదేశంలోని అందరూ అలా పెట్టి వచ్చేస్తూ ఉంటారు. అలానే పెట్టి దండం పెట్టుకొని, నన్ను క్షమించు, నీ ప్రదేశంలోకి నేను తెలియకుండా వచ్చినందుకు నేను ఇంకెప్పుడు ఈ ప్రదేశంలోకి రాను, నువ్వింకెప్పుడు నాతో రాకు అంటూ 3 సార్లు చెప్పి అక్కడ నీళ్లు దారిపోసి దండం పెట్టుకొని అయితే వచ్చేశాడు అజయ్. మరి ఇలాంటివి నమ్మొచ్చా నమ్మకూడదా అనేది కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అప్పట్లోనే చాలా క్రూరంగానైతే చూసేవారు తక్కువ కులస్తులు వాళ్ళని. అసలు తక్కువ కులం ఎక్కువ కులం అనేది మనకి మనమే డిజైన్ చేసుకున్నది. దేవుడు ఎప్పుడు కూడాను వీళ్ళు తక్కువ కులస్తులు వాళ్ళు ఎక్కువ కులస్తులు అనేవి చూడడు. అందరినీ తనలో ఐక్యం చేసుకుంటాడు, అందరినీ ఒకే రకంగానైతే చూస్తాడు. మరి ఇప్పుడైతే అలాంటివి లేవనుకోండి. మరి వీడియో గురించి పూర్తి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎప్పుడు కామెంట్ చేసినట్టుగా కాకుండా. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. ఆగండి, లాస్ట్ వీడియోకి మనకి ఎవరి దగ్గర నుంచి కామెంట్ వచ్చాయో చూసేద్దాం. ధనరాజ్ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, బాలి లక్ష్మి గారు, పి రవిశంకర్ గారు, వసుధ సిస్టర్, దునిషా షేక్ సిస్టర్, బాలాజీ గారు, ఎన్ లక్ష్మి, ఉపేంద్ర కుమార్ గారు, ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, లక్ష్మి గారు, హరికృష్ణ, వీరమణి, విజయకృష్ణ రాణి అక్క, అమ్ములు సిస్టర్, సంధ్య గారు, తులసి సిస్టర్, జ్యోతి సిస్టర్, స్వాతి సిస్టర్, రూబీ, చంద్రజ గారు, వాసిన విజయ సిస్టర్, మురళీకృష్ణ గారు, గౌతమ్ గారు, నాగేంద్ర ప్రసాద్ గారు, పవన్ రంగారావు గారు, శ్రీరామ్ గారు, మౌనిక, రవీంద్ర అన్నయ్య. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్టు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.